అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఎక్కడ లేదు. బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని ఎక్కడా కూడా లేదు. లేదు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నది. కానీ రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఎందుకు కోర్టులు అడ్డుకున్నాయి అన్నది ఇక్కడ మౌలికమైన ప్రశ్న జనాల్లో ఉన్నది. మరి ఎందుకు ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడానికి అడ్డుకున్నారు అని అంటే మనం ఏం దీని గురించి మాట్లాడొచ్చు? ఓకే సార్, ఇప్పుడు రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అని ఎక్కడ లేదు. ఈవెన్ ఆర్టికల్ 16(4) ఏమంటాడంటే, ఆర్టికల్ 16(4) అమెండ్ చేయలే. 15(4) అనేది ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. 16(4)లో ఎడవకేసి అంటే సరి అయినంత మంది వాళ్ళు రిప్రజెంటేషన్ లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ స్కీమ్ అన్నాడు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎస్సీ ఎస్టీ ఆల్సో. How it is written, I will just read it out in the Constitution. 16(4) backward class. 16(4) backward class అని శబ్దం పదం ఒకటే ఇక్కడ ఉంటుంది. అది ఓకే సార్ చెప్పింది కరెక్ట్. ఆర్టికల్ 340 ఒక్క నిమిషం ఇక్కడ ఏం చెప్తుందంటే మనకు ఆర్టికల్ 16(4) of the Indian Constitution allows the government to make provisions for reservation in appointment or post for any backward class of the citizens. దట్ ఈస్ నాట్ ఎడోకేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ పబ్లిక్ సర్వీస్. సో ఇక్కడ ప్రపోర్షనేట్ అనకుండా ఎడోకసీ అన్నాడు. అంటే సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు అని అనుకున్నప్పుడు ప్రభుత్వాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రిజర్వేషన్ ఇవ్వచ్చు. బ్యాక్వర్డ్ ఆర్టికల్ 16(4) లో ఉన్న అంశం ఇది. మొదటి నుంచి ఉంది, ఇది మధ్యలో వచ్చింది కూడా కాదు. భారత రాజ్యాంగంలో మొదటి నుంచి ఉంది. మొదటి నుంచి ఉంది. ఉంది అది. సో మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే 15(4) అనేది తర్వాత వచ్చింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) వచ్చింది. ఎందుకంటే తమిళనాడులో చంపాకై దొరైరాజన్ కేసులో కమ్యూనల్ రోస్టర్ పనికిరాదని హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అప్పుడు పెరియార్ గారు ఏప్రిల్ 14th, 1950 రోజు ఆగస్ట్ 14th, 1950 రోజు తమిళనాడు బంద్ కాలిస్తే తమిళనాడులో ఈగ చీమలు కూడా కదలనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండు ఆయన. దాంతో నెహ్రూ దిగొచ్చి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి 15(4) పెట్టించారు. అంబేద్కర్ రిజైన్ చేసి అంబేద్కర్ ఓకే అది జరిగింది. ఓకే. సో ఇప్పుడు